షిన్ స్ప్లింట్స్ అన్నది తరచుగా కొంతమంది డాక్టర్లు చెప్తూ ఉంటారు. యూజువల్‌గా ఇది రన్నర్స్ పరిగెత్తే అలవాటు లేదు. సడెన్‌గా స్టార్ట్ చేశాను. లేదా ఏదైనా స్పోర్ట్స్‌కి యాక్టివిటీ పెంచాల్సొచ్చింది. మా పిల్లలు సడెన్‌గా జంప్ చేశారు. నొప్పులొస్తున్నాయి. ఇలాంటి కంప్లెయింట్స్‌తో చాలామంది వస్తారు. ఈ షిన్ స్ప్లింట్స్ అన్నది మోకాలు కింద భాగం ఉండే ఎముక టిబియా బోన్‌ని పక్కన చుట్టూ కండరాలు ఎక్కడైతే అతుకుతాయో దానికి ఒక లైన్‌లా గీస్తే నొప్పి వస్తూ ఉంటుంది. మోకాలు కింద భాగం, లోపల భాగంలో కూడా చాలామందికి నొప్పొస్తుంది. దీన్ని స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటాం షిన్ స్ప్లింట్స్‌ని. అంటే ఫ్రాక్చర్ ఉండదండి. దాంట్లో బోన్ ఎడిమా అంటాం. ఎంఆర్ఐ చేసినా, ఏం చేసినా కొంత నీరు చేరుకుంటూ ఉంటుంది బోన్‌లో. ఇది ఎందుకు వస్తుంది అనంటే సడెన్‌గా ఏ యాక్టివిటీ పెంచినా, లేకపోతే ఏదైనా స్టార్ట్ చేసినా బోన్ యొక్క సాంద్రత కాల్షియం సర్దుకోలేక, లేకపోతే ఆ ఒత్తిడిని తట్టుకోలేక వచ్చే నొప్పిని దీన్ని షిన్ స్ప్లింట్స్ అంటాం. దీనికి ట్రీట్మెంట్ అంటే వచ్చిన వెంటనే అలవాటు లేని పని ఒకేసారి స్టార్ట్ చేసినప్పుడు ఇది వచ్చే అవకాశం ఉంది. కొంతకాలం రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం, లేదా తరచుగా నేను రన్నింగ్ చేస్తానండి, ఇది వస్తుంది దీనివల్ల చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు మధ్య మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. ఆ ఫ్రీక్వెన్సీని తగ్గించుకోవాలి. లైక్ రోజు చేసేవాళ్ళు 2 రోజులు గ్యాప్ ఇచ్చి చేయటం. అలా బోన్‌ని అలవాటు చేస్తే ఈ షిన్ స్ప్లింట్ నుంచి బయటపడవచ్చు. దీనికి ఇమ్మీడియేట్‌గా ఇచ్చే ట్రీట్మెంటు అవసరమైతే పెయిన్ కిల్లర్ లేకపోతే రెస్టే. రెస్ట్ ఈజ్ ద మెయిన్ ట్రీట్మెంట్. రెస్ట్ ఇవ్వకుండా కంటిన్యూ చేస్తే ఇవి స్ట్రెస్ ఫ్రాక్చర్ లైన్ వరకు చాలామందికొస్తది. చాలామంది విగరస్ ట్రైనింగ్‌కి వెళ్తారు. సీఏఎస్ఎఫ్ నుంచి. ఇప్పుడే సెలెక్ట్ అయ్యానండి. పరిగెత్తడం స్టార్ట్ చేశాను. ఇంటెన్సిటీ పెరిగింది. దీనివల్ల నొప్పి ఎక్కువైపోయింది అని చూస్తే చాలామంది ఫ్రాక్చర్ కూడా ఉంటుంది. ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ చాలామంది ఒత్తిడి తట్టుకోలేక వచ్చేది. ఇంత వ్యాయామం సడన్‌గా ఇస్తే, ఇంత ఎక్సర్సైజ్ బాడీ లోడ్ తట్టుకోలేక వచ్చే పెయిన్స్. దీన్ని నెమ్మదిగా బాడీని అడ్జస్ట్ చేసుకోవాలే తప్ప చెయ్యాలి అనుకుంటే వేరే మార్గం లేదు. మీరెళ్ళే ఫ్రీక్వెన్సీ, డిస్టెన్స్ గాని తగ్గించడం, రోజు మార్చి రోజు వెళ్ళటం, లేదా 2 రోజులైనా మధ్యలో గ్యాప్ ఇవ్వడం వల్ల ఈ షిన్ స్ప్లింట్స్ అంటే బాడీ నెమ్మదిగా తట్టుకునే అవకాశం ఉంది. నార్మల్ అవుతుంది. ఒకేసారి ఇంత ఒత్తిడి ఇచ్చి రెస్ట్ ఇవ్వకుండా చేస్తే మాత్రం ఇవి మళ్ళీ మిమ్మల్ని క్రిపిల్ చేస్తే ఏది చేయలేకుండా చాలా కాలం రెస్ట్ ఇచ్చే వరకు ఊరుకోవు. సో నొప్పొచ్చినప్పుడు ఏదైనా నొప్పి తెలుస్తుంది పరిగెత్తేటప్పుడు గానీ, ఆడేటప్పుడు గానీ అంటే వెంటనే బయటకు వచ్చి రెస్ట్ తీసుకోవడం మంచిది. అలాగే కంటిన్యూ చేస్తే ఇది మళ్ళీ చాలా కాలం రెస్ట్ ఇవ్వాల్సిన స్టేజ్‌కి తీసుకొచ్చుకుంటారు. సో షిన్ స్ప్లింట్స్ అన్నవి ఏదో ఫ్రాక్చర్ కాదండి. దీన్ని స్ట్రెస్ సిండ్రోమ్ అంటాం. స్ట్రెస్ ఫ్రాక్చర్స్ లాంటివి. ఇది ఎక్స్‌రేలో గానీ, ఎంఆర్ఐలోని వెంటనే కనిపించవు. బోన్ ఎడిమా లాగా కనిపిస్తుంది. కాకపోతే రెస్ట్ ఇచ్చి బాడీ అలవాటు చేసుకునే వరకు అండ్ కండబలాన్ని క్రమేపీ పెంచుకోవడం, ఓన్లీ రన్నింగే కాదు స్ట్రెచెస్, ప్రాపర్ వార్మప్ చేస్తూ ఉండాలి.